అసలు శివుడు తలపై చంద్రుడు ఎందుకుంటాడో తెలుసా? చంద్రుడు పరమ పతివ్రత అనసూయాదేవి కుమారుడు మరియు దత్తాత్రేయునికి సోదరుడు. స్వయంగా మహాశక్తి సంపన్నుడైన చంద్రుడు భూమి మీద ఉన్న ఔషధాలకి అధిపతిగా ఉండేవాడు. చంద్రుడు మంచి మనసును శాసించే స్థానాన్ని కూడా పొందాడు. బ్రహ్మ కుమారుడైన దక్షుడు 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. దక్షుడు చంద్రుణ్ణి 27 మంది కుమార్తెలను సమానమైన ప్రేమ అందిమ్మని కోరగా అందుకు చంద్రుడు సరేనని అంగీకరిస్తాడు. 27 మంది కుమార్తెలను అంగరంగ వైభవంగా చంద్రుడికి వివాహం చేశాడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. కానీ చంద్రుడు రోహిణి అనే భార్యని ఎక్కువ ప్రేమ చూపించడంతో మిగతా భార్యలు దక్షునికి తెలియజేశారు. ఆగ్రహానికి గురైన దక్షుడు చంద్రుడిని పిలిపించి మందలించినా సరే చంద్రుడి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. తీవ్ర ఆగ్రహానికి గురైన దక్షుడు చంద్రుని వెలుగు రోజు రోజుకి క్షీణిస్తుందని శాపం పెడతాడు. చంద్రుడి శక్తి రోజు రోజుకి క్షీణించడంతో శాప విమోచనం కోసం శివుని చెంతకు చేరాడు. శివుడు దక్షుని శాపం కారణంగా పక్షం రోజుల పాటు క్షీణించక తప్పదని లోక కళ్యాణం కోసం మిగిలిన పక్షం రోజులు మాత్రం వెలుగు సంతరించుకుంటాడని తెలియజేశాడు. పరమేశ్వరుడు వద్ద ఉంటే కొంతైనా శాపానికి విమోచన కలుగుతుందని చంద్రుడు శివుడి తలపై ఉండిపోయాడు. జై శ్రీరామ్.